శివలింగం ఉద్భవ కథ లింగోద్భవం. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి ఇద్దరూ ఎవరు గొప్పవారు, ఎవరు సృష్టికర్త మరియు పరమేశ్వరుడు అనే విషయంలో వాదానికి దిగారు. వాళ్ళిద్దరూ తమ తమ అభిప్రాయాలను బలంగా నొక్కి చెప్పారు. అదే సమయంలో హఠాత్తుగా ఆకాశంనుంచి ఒక బెంగలాటి అగ్నిస్తంభం, అంటే అగ్ని నుండి వెలిసిన ప్రకాశించే లింగాకారం వారు ముందు ఉద్భవించింది. అది అంతంకాని అప్రమేయమైనదిగా కనిపించింది. దాని మొదలు మరియు ముగింపు ఎక్కడుందో తెలియదు. అది నిరంతరంగా అగ్నిలా మండుతూ ఆకాశాన్ని చీల్చినట్టుగా కనిపించింది. విష్ణు మరియు బ్రహ్మదేవతలు ఆ అగ్నిస్తంభం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. విష్ణువు అతని వరాహరూపం, అంటే పందిరూపం ధరించి ఆ స్తంభం అడుగు ఎక్కడుందో తెలుసుకోవడానికి అడుగుల వైపు వెళ్లాడు. బ్రహ్మ హంసరూపం తీసుకుని ఆ స్తంభం శిరస్సు, అంటే తల ఎక్కడుందో తెలుసుకోవడానికి పైవైపు ప్రయాణసాగాడు. విష్ణుడు ఎంత లోతుకు వెళ్లినా అగ్నికొలను అడుగు కనిపించలేదు. చివరికి ఆయన నిస్సహాయంగా నిలిచి అంగీకరించాడు, ఈ అగ్నిస్తంభానికి అంతం లేదు, ఇది పరబ్రహ్మస్వరూపం, ఇది శివతత్వం కావచ్చు అని.